రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్లు బాధితులకు ఎందుకు న్యాయం చేయడం లేదు? ఈ దాష్టికానికి పాల్పడిన ఒక్క పోలీసుకైనా శిక్ష పడిందా? ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాటం చేస్తాం. అవసరమైతే నేరేళ్ల బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తాం. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. పోలీస్ వాళ్ళు నేరేళ్లలో 8 మందిని తీసుకుపోయి 5 రోజుల వరకు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకుండా విపరీతంగా వారిని కొట్టి కనీసం జైలర్ కూడా నేను తీసుకోలేను అనేటటువంటి పరిస్థితి తీసుకొస్తే ఇంతవరకు ఒక్క పోలీసు కన్నా శిక్ష పడ్డదా? ఇంతవరకు ప్రభుత్వాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నటువంటి ధనదాహంతో ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసలు కన్నీళ్ళు గార్చిపోయినారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచొస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం. అవసరమైతే నేరేళ్ల బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం.